రాష్ట్రంలోని కాంగ్రెస్ సర్కార్ నిర్లక్ష్యం, వైఫల్యం రైతులకు శాపంగా మారింది. ఇప్పటికే యూరియా కొరతతో ఇబ్బందులు పడుతున్న రైతుల నెత్తిన మరో పిడుగు పడనుంది. ఈ వానాకాలం ధాన్యం కొనుగోళ్లలో కోతలు తప్పవా? రైతులు పండించిన మొత్తం ధాన్యం ప్రభుత్వం కొనుగోలు చేయదా అంటే అవును అని అంటున్నాయి సివిల్ సప్లై వర్గాలు. ఈ వానాకాలం ధాన్యం కొనుగోలులో రేవంత్ ప్రభుత్వం భారీ కోత పెడుతున్నట్లు తెలిసింది. కేంద్ర ప్రభుత్వం 52 లక్షల టన్నుల ధాన్యం కొనుగోలుకు మాత్రమే అంగీకరించినట్టు విశ్వసనీయ సమాచారం. ఇందుకు సంబంధించి రాష్ట్ర సివిల్ సప్లై అధికారులకు సమాచారం ఇచ్చినట్టు తెలిసింది. వానాకాలం ధాన్యం కొనుగోలుపై ఇటీవల ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా రాష్ట్ర సివిల్ సప్లై అధికారులతో సన్నాహక సమావేశాన్ని నిర్వహించింది. ఈ సందర్భంగా కేంద్రం తరఫున కొనుగోలు చేసే ధాన్యం వివరాలను రాష్ట్ర అధికారులకు తెలియజేసినట్టు సమాచారం. ఒకవేళ ఈ సీజన్లో 52 లక్షల టన్నులు మాత్రమే కొనుగోలు చేయాలనే నిర్ణయం ఫైనల్ అయితే రాష్ట్రంలో రైతుల నెత్తిన పిడుగు పడ్డట్టే అనే ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఈ వానాకాలంలో ఇప్పటి వరకు 86 లక్షల ఎకరాల్లో వరి సాగైనట్టు వ్యవసాయ శాఖ తన నివేదికలో వెల్లడించింది. ఈ లెక్కన ఎకరానికి సగటున 23 క్వింటాల ధాన్యం దిగుబడిని అంచనా వేసిన 151 లక్షల టన్నుల ధాన్యం ఉత్పత్తి అవుతుందని భావిస్తున్నారు. ఇందులో సర్కారు 52 లక్షల టన్నులు మాత్రమే కొనుగోలు చేయాలని నిర్ణయించినట్టు తెలిసింది. దీనిపై సివిల్ సప్లై అధికారులు స్పందిస్తూ ఇది చాలా తక్కువ లక్ష్యమని దీన్ని పెంచాలని కోరినట్టు తెలిసింది. దీనిపై ఎఫ్సిఐ అధికారులు స్పందిస్తూ ముందు ఇచ్చిన టార్గెట్ పూర్తి చేయండి, ఒకవేళ ఇంకా వస్తే అప్పుడు చూద్దామని అన్నట్టు తెలిసింది. దీంతో రైతులు పండించిన మిగిలిన సుమారు 1 కోటి టన్నుల ధాన్యాన్ని ఎవరు కొనుగోలు చేస్తారనేది ప్రశ్నార్థకంగా మారింది. రాష్ట్రంలోని కాంగ్రెస్ సర్కారు నిర్లక్ష్యం, వైఫల్యం రైతులకు శాపంగా మారిందనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. కేంద్రం ధాన్యం కొనుగోలు టార్గెట్ను తక్కువగా పెట్టడానికి ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యమే కారణమనే అభిప్రాయం వ్యక్తమవుతున్నది. సర్కారు పక్కా ప్రణాళికతో వ్యవహరించి కేంద్రానికి నివేదికలు పంపిస్తే కొనుగోలు లక్ష్యం ఇంత తగ్గేది కాదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ప్రస్తుత సాగులెక్కల ప్రకారం ఈ సీజన్లో ప్రభుత్వం ఎలాంటి కొర్రీలు లేకుండా కొనుగోలు చేస్తే 90 లక్షల టన్నుల నుంచి 1 కోటి టన్నుల ధాన్యం కొనుగోలు కేంద్రాలకు వస్తుందనే అంచనాలున్నాయి. రైతులు పండించే మొత్తం 150 లక్షల టన్నుల ధాన్యంలో 30 లక్షల టన్నులు మిల్లర్లు, వ్యాపారులు కొనుగోలు చేసినా మరో 20 నుంచి 25 లక్షల టన్నులు రైతులు తమ అవసరాలకు నిల్వ చేసుకునే అవకాశం ఉంది. మిగిలిన 1 కోటి టన్నులు సర్కారు కొనుగోలు చేయాల్సి వస్తుంది. అలాంటిది 52 లక్షలకే పరిమితం చేయడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి.